హాయ్ అండి, వెల్కమ్ టు మా ఊరు కోతులని రామచిలుక చూపిస్తున్నాను అనుకుంటున్నారు కదా. ఇదేంటంటే రామచిలుక ఉంది కదా ఈ చెట్టు మీద. ఒకవేళ కోతి ఉంటే ఏంటి పరిస్థితి? ఆ కుండలు అనేవి తాటి చెట్టు మీద ఏ పొజిషన్లో ఉండవు, అంతా నష్టం చేస్తాయి, గెలలు విరగ్గొడతాయి, అంతా నాశనం చేస్తాయి అన్నమాట. గౌడికి చాలా నష్టం. కానీ గౌడికే కదండి, దాని మీద ఉన్న గూళ్ళకి, తాటి చెట్టు మీద చాలా గూళ్ళు ఉంటాయి, ఆ గూళ్ళు కూడా పీక్ పడేస్తాయి, ఆ గుడ్లు తినేస్తాయి, చిన్నపిల్లలు తినేస్తాయి. కానీ రామచిలుక చూడండి, రామచిలుక కాదు ఏ పక్షి అయినా సరే, రామచిలుకలు కొంచెం డామినేట్ చేస్తాయి మిగతా వాటిని. అవి వస్తాయి, కళ్ళుని ఎంజాయ్ చేస్తున్నాయి, లేతగల నుంచి అల్లొట్టి పెట్టలేదు. అదే కోతి అనుకోండి, తీసి అవతల పడేస్తుంది, పగలొట్టేస్తుంది సింపుల్గా. కళ్ళు తాగిన కోతి అంటారు కదా, అలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది చెట్టు మీద అసలు. అందుకని అక్కడ సైడ్లో లెఫ్ట్లో చూడండి రేగు కంప పెట్టారు, కోతి కోసమే పెట్టారనమాట, గౌడి తిప్పలవి. సో ఇలా ఊర్లలో ప్రతి విషయంలో కాకులకు నష్టం, ఉడతలకు నష్టం, పిట్టలు పక్షులకు నష్టం, ప్రజలకు నష్టం, రైతులకు నష్టం, ఇన్ని రకాలుగా నష్టం చేకూరుస్తున్నాయండి. ప్లెజెంట్గా ఉండే వాతావరణాన్ని ఇవి నాశనం చేసి, మొత్తం నాశనం చేసి పెట్టాయి. ఆగం అన్నమాట. వాతావరణం అంతా పిచ్చి చేసి పట్టేస్తున్నాయి. మొత్తం ఎన్ని రకాలుగా నష్టం అంటే అన్ని రకాలుగా నష్టం. నేను ఈ ఛానల్ పెట్టింది కూడా అందుకే అండి. ఏదో నేను సరదాగా మీకు అవి గెంతులు చూపిద్దామని కాదు, అవి ఎలా ఉంటాయి, ఎలా మొత్తం వాటి లైఫ్ స్టైల్ మారిపోయింది, ఎలా ప్రజల్ని డామినేట్ చేస్తున్నాయి, రైతులకు నష్టం చేస్తున్నాయి, చిన్నపిల్లల్ని వదలవు, పక్షుల్ని వదలవు, కుక్కల్ని వదలవు. కుక్కలకి మనం భయపడతాంగా, ఈ కుక్కలు కోతులు అంటే సుస్సు అనమాట, అలా ఉంటుంది అనమాట సిచ్యువేషన్. అదండి.